మొదటి శ్లోకంలో 3-4 పాదాలు అంటే రెండో పంక్తి. వామదేవో వామదేవో వామదేవో. తర్వాత పదం విరూపాక్షః 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 కలిపి వామదేవో విరూపాక్షః వామదేవో విరూపాక్షః వామదేవో విరూపాక్షః వామదేవో విరూపాక్షః వామదేవో విరూపాక్షః. కపర్దీ దీర్ఘం కపర్దీ కపర్దీ. నీలలోహితః 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 కలిపి కపర్దీ నీలలోహితః కపర్దీ నీలలోహితః కపర్దీ నీలలోహితః కపర్దీ నీలలోహితః కపర్దీ నీలలోహితః. ఇప్పుడు ఆ పంక్తి మొత్తం. వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః.